నేను 4 సంవత్సరాల పాటు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఎడతెరిపి లేకుండా ప్రతిరోజు మీడియాలో మాట్లాడినప్పటికీ కూడా ఏ రోజు కూడా నేను సభ్యత సంస్కారం లేకుండా ఏ రోజు నేను మాట్లాడటం అన్నది జరగలేదు. అయినప్పటికీ కూడా అతను జగన్మోహన్ రెడ్డి గారు కలత చెంది రాజద్రోహం కేసు ఆ తర్వాత కోర్టు తీసేసింది. యూఏపీఏ వచ్చింది. యూఏపీఏ 152 సెక్షన్ కింద అదేంటంటే దేశ సమగ్రతకి భంగం కలిగించే విధంగా యాంటీ నేషనల్ ఫోర్సెస్కి మద్దతుగా మాట్లాడటం ఆ సెక్షన్ కింద వస్తుంది. మరి గతంలో నేను జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడినప్పుడు మరి అతను నా మీద రాజద్రోహాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసి అప్పుడు ఉన్న సునీల్ కుమారు, సునీల్ నాయక్ ఇంకా కొద్దిమంది గ్యాంగ్తో కలిసి ప్లాన్ చేసి అలా దారుణంగా లైట్గా చెప్పాల్సి వచ్చిందంటే మరి ఈరోజు సాక్షి పేపర్ చూస్తే చాలా రోత అనిపించింది. మరి ప్రతిపక్షానికి సంబంధించిన పేపరు ఎంత రోత పేపర్ అయినా ఈరోజు ఏ రోత రాశాడో చూడవలసిన బాధ్యత ఉంది కాబట్టి నేను సాక్షి పేపర్ కూడా చూస్తాను, తప్పదు కనుక. మరి అందులో చాలా విలపించాడు సాక్షివాడు. ఈ కేసు ఏంటి, ఇలా చేస్తారా అని చాలా దారుణంగా రోధించాడు సాక్షి. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. సాక్షి ఎడిటర్ గారు, సాక్షి ఓనర్ గారు కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ఆ రోజు నా తేడా మాట్లాడాను. అయినా సెడిషన్ అని ఉండేది అప్పట్లో, తర్వాత దాన్ని తీసివేయటం జరిగింది. నా సంఘటన జరిగిన దరిమిలానే. మరి అప్పుడు మాట్లాడని న్యాయం, సుధాకర్ గారిని చంపినప్పుడు మాట్లాడని వ్యక్తులు, సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసినప్పుడు మాట్లాడని వ్యక్తులు, ఒక చిన్న పిల్లవాడిని కాల్చేసినప్పుడు బాపట్లలో మాట్లాడని వ్యక్తులు, అలాగే మరి ఆ పిచ్చి మద్యం తాగి మరి పిచ్చి మద్యంలో మరి బుర్ర పాడైపోయి కొన్ని ఎక్స్ట్రాయే మాట్లాడాడు. మరి అతన్ని 24 గంటల్లో శవాన్ని చేసినప్పుడు మాట్లాడని ఈ ప్రజాస్వామ్యవాదులు ఇప్పుడు సడన్గా రోడ్లెక్కి గొంతు చించుకోవటం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇటువంటి ఈ కేసుని మరి రావణ్ అన్న వ్యక్తిని నన్ను కూడా 2 ఇంటర్వ్యూలు చేశాడు. ఆ ఇంటర్వ్యూల వరకు కొంత సభ్యత సంస్కారాలతోనే నడిచాయి. అతని తరపున వాదించే ఒక లాయర్ అఫ్కోర్స్ నిన్న ఒక ఇంటర్వ్యూలో విపరీతంగా వాసన వచ్చే విధంగా అతను నోటి విరోచనాలు చేసుకున్న తీరు ప్రజలే చూశారు. దాని కిందే కామెంట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ఆ మౌత్ మోషన్ వ్యక్తి గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అతని అక్కినేని అభినయాలు వీటి గురించి అంటే నాసిరవారి ఫేవరెట్ అనుకుంటాను. కొంచెం అలా కాస్త ఆ ఎక్స్ప్రెషన్స్ నాసిరవారి చేస్తే బాగుంటుంది. సరే ఇప్పుడు అభినయం జోలికి అనవసరం. సరే ఫైనల్గా మరి నిన్న మరి ఆ కోర్టులో అంతిమంగా పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా నోరు పారేసుకున్న జోసెఫ్ ఎలియాస్ రావణ్, ఎవరైనా సరే మీకు నచ్చిన మతం గురించి మీరు మాట్లాడుకోండి, పక్క మతం గురించి దయచేసి కించపరచకండి. మీకు హిందూ మతం ఇష్టం లేదు,
ఓకే, ఊరుకోండి. రావణ్ణి ఎందుకండి?